అండి, వెల్కమ్ టు మై ఛానల్ లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి. చాలా రోజులైంది వీడియో తీసి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా చేయండి. నేనైతే ఈరోజు సింపుల్ డిజైన్ అండి. సింపుల్ అంటే చాలా సింపుల్ అండి. జస్ట్ ఒక 1 అవర్లో బ్లౌజ్ అయిపోతుంది. మనం కంప్యూటర్లోనే కట్ వర్క్లో నేను ఈ డిజైన్ అనేది డైలీ వేర్ శారీస్ కానీ కొద్దిగా ఫంక్షన్ శారీస్ కానీ మనము యూజ్ చేసుకోవడానికి బాగుంటుందండి. నేను నార్మల్ డైలీ వేర్ శారీస్కే కస్టమర్ ఇచ్చారు. మన కుట్టు మిషన్లో కుట్టే విధాన్ని నేను ఎంబ్రాయిడింగ్లో వేసానండి. చాలా బాగా వచ్చింది, నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లు అయితే తప్పకుండా చేయండి. ఇప్పుడు నేను మొత్తం అనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ నేను క్లాత్ అనేది ఫ్రేమ్కి అనేది పెట్టేశానండి. పైన క్లాత్ అనేది నేను పెట్టానండి. నేను కింద క్లాత్ అయితే పెట్టి డైరెక్ట్ మనం పైకే పెడుతున్నాను. చూడండి, వీడియో మీకు పూర్తిగా క్లియర్గా చూపిస్తాను. నేను ఎలా పెడుతున్నాను అనేది కూడా మీకు వీడియో అయితే చూపిస్తున్నానండి. ఇలా కట్ వర్క్ అనేది ఇలా వేసానండి. ఇలా వచ్చిన తర్వాత కింద అనేది కట్ చేసుకోవాలండి. మనం కింద ఆల్మోస్ట్ కుట్టేటప్పుడు కటింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి కింద అయితే మనకి ఏ విధ సమస్య అయితే ఉండదు. మనకి పైన కాబట్టి నేను కింద అనేది ఇలా కట్ వర్క్ ఇచ్చేస్తున్నా. కట్ వర్క్ ఇచ్చేసిన తర్వాత చూడండి, అదనేది వర్క్ స్టార్ట్ అయిపోతుంది. నిజంగా అంటే ఈ వర్క్ కేవలం ఒక 1 అవర్లో అయిపోతుంది మేడం. మీరు ఏ మేడం అనుకోవచ్చు. నిజంగా అంటే జస్ట్ ఒక హ్యాండ్స్ వచ్చేసి 5 మినిట్స్ ఉందండి అంతే. 2 పైన కింద వేసినా కూడా 10 మినిట్స్ కంటే ఎక్కువ లేదండి. మనం కుట్టే మిషన్లో కూడా మనం క్లాత్ తిప్పేసుకొని కట్ వర్క్ చేసుకొని మళ్ళీ క్యాన్వాస్ పెట్టి తిప్పేయాలి కదండి. చాలా టైం పడుతుంది కట్ వర్క్ తిప్పేయడం అంటే. ఎందుకంటే ఆ కట్ వర్క్ కూడా పర్ఫెక్ట్గా రావాలి కదా మనకు కూడా. అలా కాకుండా ఇలా కంప్యూటర్ ఉండే వాళ్ళకి ఇలా కంప్యూటర్ తెప్పించుకొని సులువుగా ఈజీగా తిప్పేయచ్చండి. ఏం కష్టం లేదు. క్యాన్వాస్ పెట్టే అవసరం కూడా లేదు. చాలా బాగుంటుంది. కింద కూడా అండి మళ్ళీ పైన కలరు కింద కలర్ వేసినప్పుడు కూడా క్యాన్వాస్ అనేది వేసినప్పుడు మన హ్యాండ్స్ అనేది కొంచెం మందం అనిపిస్తుంది. కానీ ఇది ఇలా వేయడం వల్ల అసలు మీకు పైన నార్మల్ బ్లౌజ్ ఎలా కుడితే వస్తుందో అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను. నేను బ్లౌజు కుట్టిన తర్వాత కూడా చూపిస్తానండి. అందుకే కొద్దిగా వీడియో లేట్ అయింది. నేను బ్లౌజ్ కుట్టిన తర్వాతనే మీకు వీడియో పెడదామని నేను వెయిటింగ్ చేశానండి. బ్లౌజ్ అయితే పూర్తిగా కుట్టేది కూడా అయిపోయిందండి. అందుకు నేను ఈరోజు అనేది వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. చాలా బాగా వచ్చింది. అంటే ఇది కొద్దిగా డిఫరెంట్ అండి. ఎంబ్రాయిడింగ్లోనే కొద్దిగా నార్మల్ బ్లౌజెస్ కానీ కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దామని నేను కొద్దిగా డిఫరెంట్ చేస్తాను. క్లాత్ కూడా ఇది మెత్తన్ క్లాతే అండి. మరి మీరు ఏందో అంచుతూ కూడా ఏం కాదు. జస్ట్ నార్మల్ శారీస్ ఇది. అంటే కొద్దిగా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పటికి అలా బయటికి వెళ్ళినప్పుడు శారీస్ అనేది డైలీ వేర్ కూడా మనం యూజ్ చేస్తారు. అదే శారీ మీద నేను వేసానండి. మీకు క్లాత్ కూడా చూపిస్తున్నాను. దానిపైన ప్రింట్ కూడా ఉందండి. ప్రింట్ వచ్చినా ఏమంచినా మన మిషన్కి అయితే ఏమైతే ఇబ్బంది లేదు. నీట్గా అంటే నీట్గా వచ్చింది. ఇలా కట్ వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా కొద్ది డిఫరెంట్గా ఉంటుంది. మనం కొద్దిగా డిఫరెంట్గా యూజ్ చేయొచ్చు. కుట్టే వాళ్ళకు కూడా కొంచెం బాగా ఈజీ అవుతుందండి. నిజంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కట్ వర్క్ బ్లౌజులు అనేది చాలా ట్రెండింగ్ అయిపోయినాయండి. ఎక్కడ చూసినా కట్ వర్క్ బ్లౌజులో యూజ్ చేస్తున్నారు. కట్ వర్క్ బ్లౌజులు మనం కుట్టేటప్పుడు ఏమవుతుందంటే అది కరెక్ట్ షేప్ తీసుకొని క్యాన్వాస్ వేసేసరికి టైం పడుతుందండి. అందుకే ఇలా ఎంబ్రాయిడింగ్లో నేను ట్రై చేశానండి. నా కస్టమరు నేను వాళ్ళకి చెప్పానండి, ఇలా ట్రై చేస్తానండి బాగుంటుంది ఎంబ్రాయిడింగ్లోని కూడా అన్నారు. అందుకు ఓకే మేడం మీరు ట్రై చేయండి కానీ మాకు బాగుండాలి అన్నారు. నిజంగా అంటే బాగుందంటే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. వీడియో మీకోసమే అండి. పూర్తిగా అయితే తీస్తాను. నేను ఎలా కట్ చేస్తున్నాను ఏమి అనేది నేను ప్రతి వీడియోలు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇంకా కొంతమంది జెరీ యూజ్ చేస్తున్నారని అడుగుతున్నారండి. మేడం నేను ఏ జెరీ అయితే యూజ్ చేయడం లేదండి. 90% నేను జెరీ అనేది తక్కువగా యూజ్ చేస్తానండి. ఎవరో కొంత కస్టమర్లు మాత్రమే అడిగిన వాళ్ళు మాత్రమే నేను జెరీ యూజ్ చేస్తాను. 90% నేనైతే సిల్క్ థ్రెడ్డే యూజ్ చేస్తానండి. జెరీ వాడొచ్చు అంటున్నారు కానీ నేను కూడా వాడినా. కానీ నాకు ఎక్కువ కస్టమర్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేయమంటారు మేడం. జెరీ 90% చాలా వరకు ఎవరు అడగండి. ఎవరు అడిగిన వాళ్ళకి మాత్రమే నేను చెప్తాను. అది కూడా ఎక్కువ యూజ్ చేయండి, కొద్దిగానే యూజ్ చేస్తాను. ఇంకే నెట్ అండి. నెట్ గురించి కూడా చాలా డౌట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను క్లాత్ పెట్టే బదులు నెట్ కూడా పెట్టచ్చు అనుకోండి. కానీ డైలీ వేర్ శారీస్ కదా, అందుకనేసి నేను నెట్ అయితే యూజ్ చేయలేదు. శారీనే ఇది ఆపోజిట్ వచ్చింది కదా, అందుకు శారీ క్లాత్లోనే నేను ఇలా పెట్టేశానండి. నెట్ ఏం యూజ్ చేస్తున్నారని చాలామంది కామెంట్లు అడుగుతున్నారండి. మేడం నేను కామెంట్లు అడుగుతున్నారు. నాకు టైం లేక రిప్లై ఇవ్వలేదండి. నెట్ అనేది నేను పర్ఫెక్ట్ ఇదే నెట్ అనేది నేనైతే ఏం యూజ్ చేయడం లేదండి. నేను నార్మల్ నెట్టే తెచ్చుకుంటున్నాను. నెట్లో కూడా క్వాలిటీ ఉన్నాయి, బట్ నాకు క్వాలిటీ అయితే ఏం తెలియదండి. నేను జస్ట్ షాప్కి వెళ్ళి
నెట్ క్లాత్ ఒకటి తెచ్చుకుంటున్నానండి. అది కూడా అది ఏ క్వాలిటీ అనేది కూడా నేను అడగడం లేదు, జస్ట్ నార్మల్ క్లాత్ తెచ్చుకున్నాను. నాకు మీటర్ అనేది 60 రూపీస్ పడిందండి. మళ్ళీ 60 రూపీస్ పడిందంటే నాకు తెలిసి ఫస్ట్ క్వాలిటీ ఉంటుందండి. ఇంకేమైనా తక్కువ పడితే ఒక 40 అట్లా ఏమైనా తక్కువ క్వాలిటీ ఉందేమో. నేనైతే 60 రూపీస్ పెట్టి తెచ్చుకుంటానండి. మీకు ఎవరైనా కావాలంటే కొంచెం మంచిదే తెచ్చుకోండి. ఒకసారి ట్రై చేయండి, ఏ నెట్ బాగా వస్తుంది అనేది. ఒకసారి మీరు షాప్కి వెళ్ళి కొద్ది తక్కువ రేటుది కొద్ది ఎక్కువ రేటు తెచ్చుకోండి. రేటు దాంట్లో ఏదైతే బాగా పడుతుంది అనేది దాన్ని కంటిన్యూ చేసేసేయండి. ఇది నా చిన్న ఒక ఐడియా అండి, అంతే. నెట్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో అది కూడా డౌట్ అనేది నేను క్లియర్ చేస్తున్నాను మేడం. కాబట్టి మొత్తానికైతే నా బ్లౌజ్ ఇది అయిపోయింది. చూడండి, మీకు వీడియో పూర్తిగా చూపాను కదా. సేమ్ అండి, శారీ అయితే చాలా డైలీ వేర్ శారీ అండి, మామూలుగా మనం డైలీ యూజ్. చూడండి, మొత్తానికైతే డిజైన్ అయితే ఇలా అయిపోయింది. చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం ఇలా వచ్చింది. ఇవి హ్యాంగిల్స్ అండి. నేను హ్యాండ్ మెయిన్ మనకి హ్యాండ్స్ కదండి, హ్యాండ్కి అనేది నేను ఇలా క్రియేట్ చేశాను. మీకు వీడియోలో పూర్తిగా చూపించాను కదా ఎలా అటాక్ చేయాలి ఏం కదా అని. కానీ దీంట్లో ఏమి మామూలు నార్మల్గా ఇట్లానే కుడతారండి, అంటే బ్లౌజు కటింగు. కానీ మనం మిషన్ మీదే బ్యాక్ సైడ్ చూడండి లోపల ఎంత నీట్గా అంటే మనం క్యాన్వాస్ వేసి అన్నీ వేస్తాం కదండి, అలా లేకోకుండా నీట్గా మనం పైన మిషన్ పైన అతికించినట్టు సింపుల్గా అనేది క్లాత్ వర్క్ అనేది బాగా నీట్గా కనిపిస్తుందండి. హ్యాండ్స్ కూడా చూడండి, మీకు ఎంత బాగుంది కదా. సింపుల్ శారీకి డైలీ వేర్ శారీకైనా కూడా మనం అనేది ఇలా వేసుకోవచ్చు. ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే మన దగ్గర ఉన్న కట్ వర్క్ డిజైన్తో నేనైతే ఇలా ట్రై చేశానండి. నిజంగా అంటే చాలా బాగుంది. నేను ఎలా వేయాలనుకోవడానికి కొద్ది కస్టమర్కి నేను నార్మల్ మిషన్తో కుట్టి చూపించానండి. అది వాళ్ళు ఓకే అలా నేను దీన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్లో వేస్తే ఎలా ఉంటుంది, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్లో కూడా మనం వేయచ్చు కదా అన్న ఉద్దేశంతో అయితే మన దగ్గర ఉన్న దానితో అయితే నేను ఇలా క్రియేట్ చేసి వేసాను. నాకైతే నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లు అయితే చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.